హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో అయితే వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా అండి. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కట్ వర్క్ని ఫస్ట్ లైనింగ్ని ఇలా నీట్గా పరుచుకొని ఎడ్జెస్ వచ్చి మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత కింద మనకి అప్ అండ్ డౌన్ లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే చాలా క్రాస్ వచ్చిందండి, చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాస్ కనిపిస్తుంది. దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసేయాలి. అప్పుడే మనకి వీప్ వచ్చేసి సాగిపోకుండా నీట్గా ఉంటుంది. క్రాస్ మనం అలాగే వేసేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ కొలుచుకోవాలి. ఫస్ట్ చూడండి, సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నాకు 14 ఇంచులు వచ్చిందండి. ఈ కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 14 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. పైన ఖర్చుల కోసం 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ కూడా 14.5కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలిపేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి నడుము కొలుచుకోవాలి. నడుము సైజ్ ఎంత ఉందో కొలుచుకుందాం. చూడండి, నడుము కొలుచుకున్నప్పుడు అయితే మొత్తం ఇక్కడ కాజా పట్టి ఉంటుంది కదా, ఈ కాజా పట్టి మొత్తం కొలిచేయకూడదండి. అది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే కొలవాలి. కాజా పట్టిని వదిలేసి కొలుచుకోవాలి. నడుము అయితే 30 వచ్చిందండి. 30లో సగం వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సారీ అండి, 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు. చూడండి, 7.5 ఇంచులు వచ్చింది కదా. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్. 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా అయితే 2.5 ఇంచులు తీసుకుంటా అండి నెక్ విడ్త్. కాకపోతే కట్ వర్క్ కాబట్టి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 తీసుకుంటా షోల్డర్ పట్టి. కట్ వర్క్ మళ్ళీ కట్ అవుతుంది కదా, మళ్ళీ తగ్గిపోతుందని 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా అండి. నెక్ విడ్త్ దగ్గర తగ్గించేసి షోల్డర్ పట్టి దగ్గర 1/2 ఇంచుని పెంచాను అనమాట. ఎందుకంటే కట్ వర్క్లో కట్స్ కొంచెం లోపలికి వెళ్తాయి కదా, మళ్ళీ బ్యాక్ నెక్ వచ్చేసి బ్రాడ్గా అయిపోతుంది. అందుకని ఇలా తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ మన చేతి జాయింట్ కుట్టుంది కదా, అక్కడ వరకు కాకుండా పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ కోసం ఇలా బ్లౌజ్ని సెంటర్కి చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం నేను వదలడం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు కోసం వదలలేదు. ఇక్కడ కొంచెం పైకి పెట్టాను మార్కింగ్, ఎందుకంటే మళ్ళీ కట్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ డీప్ అయిపోతుందేమో అని కొంచెం పైకి తీసుకున్నా. మామూలుగా అయితే మనకి వర్క్ బ్లౌజ్కి అయితే ఖర్చు కోసం నెక్ దగ్గర పైకి వదలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. చూడండి, బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకోవాలి. ఫస్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి కూడా మేము స్టిచ్ చేసిందే అండి, ఈ సైజుకి ఇచ్చింది. ఇక్కడ మా దగ్గర వర్క్ చేయించి స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను అనమాట. మళ్ళీ అదే బ్లౌజ్ సైజుకి అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా ఇలా పరిచేసి చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం చేతులు జాయింట్ చేసాం కదా, అక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా చూసుకొని చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నాకు 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచులు అంటే మొత్తం చెస్ట్ చుట్టూ కొలత వచ్చేసి 36 ఇంచులు వస్తుంది. 18 అంటే ఈ 18లో సగం తీసుకోవాలి, 9 ఇంచులు. 9 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్లు ఇలా కలిపేసుకోవాలి. నడుము కొలత మార్కింగ్, చెస్ట్ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ చూసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కింద చేతి జాయింట్ ఉంది కదా, అక్కడ వరకు కొలుచుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం పట్టుకొని కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది.
డైరెక్ట్ ఒకటేసారి కొలిచేయకుండా ఇలా సగం సగం కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 వచ్చిందండి. 8.5 అంటే మొత్తం చుట్టూ వచ్చేసి 17 ఇంచులు. 17 ఇంచుల్లో సగం 8.5 వచ్చింది. ఇప్పుడు 1 ఇంచ్కి ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ స్కేల్ ఉంటే ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కానీ ఆర్మ్ స్కేల్ లేకపోతే కొంచెం రౌండ్ చేసుకొని ఈ రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని చూద్దాం. చూడండి ఇలా చేసుకొని చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. 8.5 రావాల్సింది పాతకు 9 ఇంచులు వచ్చింది. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకొంచెం పైకి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి 8.5 కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మనకి ఆర్మ్ రౌండ్ ఎక్కువ అయింది అనుకుంటే మార్కింగ్ని కొంచెం పైకి అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పైన మార్కింగ్ కరెక్ట్ అనమాట. మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేయాలి. ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేయడం లేదు, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ రౌండ్ అయితే ముందే కట్ చేయకూడదండి. వర్క్ బ్లౌజ్కి నెక్ రౌండ్ కనుక కట్ చేసేసినట్టయితే మనకి కుట్టినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పొరపాటున కూడా మర్చిపోయి కూడా మనం నెక్ రౌండ్ని కట్ చేయకూడదు. కట్ చేస్తే దాన్ని సెట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా మనం నెక్ రౌండ్ కట్ చేయకుండా డైరెక్ట్ ఇలా ముక్క తిప్పుకొని కుట్టేస్తే తొందరగా అయిపోతుంది బ్లౌజ్. ఈజీగా ఎవరైనా సరే కుట్టేసేయచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం మనం కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ డాట్ పట్టుకుంటాం కదా, దాని గురించి ఈ మార్కింగ్ దగ్గరికి మనం డాట్ కోసం మార్కింగ్ చేస్తాం కదా, 7.5 ఇంచుల మార్కింగ్ చేస్తాం కదా, దాని దగ్గరికి ఇలా సెంటర్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. సెంటర్కి ఒక నాచ్ పెట్టుకోండి డాట్ కోసం అనమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని డాట్ లెంత్ ఎంత ఉందో చూసి ఇక్కడ 3.5 ఇంచులు రెడీ ఉంది. కింద ఖర్చుకు 1/2 ఇంచ్ వదిలేసి 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్ కూడా మార్కింగ్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మనకి అవతల సైడ్ కూడా కుట్టినప్పుడు కనిపించదు కదా, వన్ సైడే మార్కింగ్ చేస్తాము. ఇంకో సైడ్ కూడా మార్కింగ్ రావాలనుకుంటే ఇలా మార్కింగ్ వీల్ దొరుకుతుందండి. మార్కింగ్ వీల్తో మనం ఇక్కడ రఫ్ చేసినట్లయితే మనకి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. ఈ మార్కింగ్ వీల్ ఏంటంటే మనం 4-5 బ్లౌజులు ఒక్కసారి కట్ చేసుకున్నా సరే ఇలా మార్కింగ్ పైన మార్కింగ్కి రఫ్ చేసుకున్నామంటే మనకి కింద పీసులు మొత్తానికి మార్కింగ్ అయితే పడిపోతుంది. కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది, మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి. మనకి బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. మిగిలిన లైనింగ్లో ఈ ఫ్రంట్ మొత్తం ఇలా నీట్గా చేసేసి, ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి, అందుకని ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ మనం కట్ చేసాం కదా, అదే ముక్కని ఇలా క్రాస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చూడండి, సేమ్ మనకి ఈ బ్యాక్ ఎలాగైతే కట్ చేసామో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను చిన్న నాచు పెట్టడం అయితే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు పెడుతున్నా. మార్కింగ్ దగ్గర కాకుండా 1/2 ఇంచు ఇవతల సైడ్కి మార్కింగ్ నాచు పెట్టాలి, ఎందుకంటే మనకి కుట్ అనేది అక్కడ నుంచి వస్తుందన్నమాట. చూడండి బ్యాక్ ఎలాగైతే ఉందో అలాగే 4 సైడ్లు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం నాచు ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ మార్కింగ్ చేయాలి. దీనిపైన బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ని అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఫ్రంట్ నెక్ని కొలుచుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, ఇక్కడ షోల్డర్ జాయింట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు ఇలా పెట్టేసి పైన 1/2 ఇంచ్ ఎలాగో మనం ఖర్చు కోసం వదిలేసాం కదా, రెండో మార్కింగ్ దగ్గరికి ఇలా కుట్టు వచ్చేటట్టు పెట్టుకొని ఇలా రౌండ్గా పెట్టేసేయాలి. ఇప్పుడు దీని పక్క నుంచి మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్కి ఖర్చు కోసం అయితే వదిలేనండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే సెంటర్ డాట్ వస్తుంది, అలాగే కింద ఖర్చు కోసం అన్నమాట. 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు
ఫ్రంట్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ చూడండి సెంటర్ డాట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గరకు ఒకటి, కిందికి పావించి వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కొలిచినప్పుడు ఏంటంటే గట్టిగా సాగదీయకుండా నార్మల్గా కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ కుట్టు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గరికి కాకుండా కిందికి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి జాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రతి దగ్గర ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రా వదిలామండి. కొంచెం మీకు ఒకవేళ అర్థం కాలేదనుకుంటే వీడియోని ఒకసారి మళ్ళీ చూసి క్లియర్గా చూసి అయితే మీరు కటింగ్ చేసినప్పుడు క్లియర్గా చూసి మార్కింగ్స్ అయితే చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం. అక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచులకు డాట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ నడుము ఎంత 7.5 రావాలి కదా, 30 ఇంచుల నడుముకి 7.5 రావాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ అక్కడ వదిలేసి 3 ఇంచులకు వచ్చింది కదా, ఇక్కడ 3 ఇంచు పాతకు 3 ఇంచుల దగ్గర నుంచి 7.5 ఇంచులు. అంటే ఇది మనకి ఇక్కడ 2 ఇంచుల డాట్కి తీసేసిన తర్వాత 7.5 ఇంచులు వస్తుందన్నమాట. ఇక్కడికి 3 ఇంచులు ఈ డాట్ వదిలేసి ఇక్కడ నుంచి పెడితే 7.5 ఇంచులు. ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మనకి మళ్ళీ 2 ఇంచుల ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇక్కడ చూడండి యాడ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచుల ఖర్చుకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కనుక కట్ చేసుకున్నట్లయితే మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్గా ఎక్కువ కానీ క్రాస్ బెల్ట్ ఎక్కువ తక్కువలు కానీ రావు, కరెక్ట్గా వస్తాయి ఇలా కట్ చేసుకుంటే. ఇలా చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచుల ఖర్చులకు వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం కట్ చేసి తీసేయాలి. ఇక్కడ మనం ప్రతి దగ్గర ఖర్చుల కోసం ఎక్స్ట్రా అయితే వదిలాం కాబట్టి మనం ఖర్చుకి ఎంత అయితే వదిలామో కుట్టినప్పుడు కూడా అంతే పట్టుకోవాలి. ఖర్చులు 1/2 ఇంచ్ వదిలిన దగ్గర 1/2 ఇంచ్ పట్టుకుంటే మనకి బ్లౌజ్ అయితే లూజ్ అయిపోతుంది. అందుకని మనం ఖర్చు ఎంత అయితే వదిలామో అంతే పట్టుకొని అయితే కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. కొంతమంది ఖర్చు 1/2 ఇంచ్ పడతారు, కొంతమంది 1/2 ఇంచ్ పట్టుకుంటారు. దాన్ని బట్టి మీరు కుట్టే విధానం ఎలాగైతే అలవాటు ఉందో దాన్ని బట్టి మీరు ఖర్చు వదులుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర కొంచెం లోతు వచ్చేటట్టు తీసుకొని పైన దీంట్లో కలిపేయాలి. ఈ మూల ఎంత ఉందంటే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి లైట్గా తీసుకొని ఈ రౌండ్ షేప్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకొని మళ్ళీ నాచులో కలిపేయాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఒక 1/2 ఇంచ్ అంతా చూడండి లైట్గా ఇక్కడ తీసేస్తే మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ వచ్చేసి కొంచెం కిందికి వచ్చేస్తుంది. ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం సాగిపోయి కిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా అయితే నీట్గా బ్యాక్కి సమానంగా వస్తుందన్నమాట. మరి ఎక్కువ కట్ చేసేయకండి, లైట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత కట్ చేయాలంతే. ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ చేసుకుందాం. ఈ సెంటర్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇది 5 ఇంచులు ఉంది కదా, సెంటర్కి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఇంచులు తీసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ మనకి డాట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే డాట్స్ అనేవి మరీ దగ్గరకు వచ్చేయకూడదు. 1 ఇంచ్ కంటే దగ్గరకు రాకూడదు. మినిమం 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటేనే మనకి ఫ్రంట్ వచ్చి కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మనకి మూలలు వచ్చేసి అంత నీట్గా ఉండదన్నమాట చూడడానికి. మినిమం 1.5 ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలి. మరి 1 ఇంచ్ వచ్చేసినా సరే దగ్గరకు వచ్చేసి అంత షేప్ అయితే అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా చేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయండి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ మార్కింగ్ చేసుకుందాం.
చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టీకి కుట్టుకి వదిలేయాలి. ఇలా కుట్టుకు వదిలేసిన తర్వాత కుట్టుకు ఖర్చు వదిలేసి 7.5 ఇంచులు తీసుకోవాలి. 30 ఇంచుల నడుము కదా, 7.5 ఇంచులు, 30 ఇంచుల 4వ భాగం 7.5 ఇంచులు తీసుకొని 2 ఇంచులు సైడ్ ఖర్చు కోసం వదిలేసేయాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ రెడీ, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ అంత వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఖర్చు కోసం కింద పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మార్కింగ్ చేసేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కిందికి డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇలా కలుపుకొని దీన్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి. ఇది మనకి ఫ్రంట్కి వస్తుంది. ఫ్రంట్ అని తెలియడం కోసం చిన్నగా ఒక నాచు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్కి ఇలా చూడండి 4 మడతలు వేసుకోవాలి. ఈ క్లాత్ అయితే కొంచెం క్రాస్గా ఉంది కదా, ఇక్కడైతే మనం స్ట్రైట్గా ఈ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ ఎడ్జెస్ సమానంగా వేసుకుంటే మనకి ఈ క్రాస్ ఉన్నది వచ్చేసి కిందికి ఇలా వచ్చేస్తుంది. మనం కింద సమానంగా చూసామంటే పైన మనకి అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ సైడ్ ఎడ్జెస్ సమానంగా వేసుకొని కింద అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, హెచ్చు తగులు లేకుండా ఇలా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఇది కట్ చేసేయాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని చేతి పొడుగు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ చేతి పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని, ఇది 1/2 ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట. ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి మనకు చేతి పొడుగు 10 ఇంచులు వచ్చింది కదా, 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచులకి ఒక మార్కింగ్, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ కూడా 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని చేతి లూజుని కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా వేసుకోవాలి. నీట్గా ఇలా పరుచుకోండి. కింద మనం 1/2 ఇంచ్ ఖర్చుకైతే వదిలేసి మార్కింగ్ దగ్గర నుంచి ఇలా నీట్గా సదిరేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చేతి లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ పైన ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లు ఇలా కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా చంక లూజ్ ఉంది కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కిందికి డౌన్ మార్కింగ్ చేసుకొని రావాలి. మార్కింగ్ చేస్తాం కదా, ఇప్పుడు మనమైతే చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. మనకి ఇక్కడ 8.5 ఇంచులు రావాలి. ఆర్మ్ రౌండ్ వచ్చి 8.5 ఇంచులు రావాలండి. కరెక్ట్గా వచ్చేసింది 8.5 ఇంచులు అయితే. చూడండి ఇక్కడ ఈ షేప్ అయితే ఇలా రావాలన్నమాట. ఇంకోసారి చూస్తున్నా, ఇక్కడ కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చిందండి. మనకి చేతులు ఎక్కించినప్పుడు కరెక్ట్గా సరిపోతుందన్నమాట, ఎక్కువ తక్కువలు రాకుండా. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసేద్దాం. ఈ సైడ్కి అయితే మనకి జాయింట్స్ అయితే వస్తాయండి చేతికి. ఈ జాయింట్స్ తీసేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం నాచు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ కూడా ఇలా కట్ చేసేసి ఇక్కడ సంక ముక్కలు అయితే జాయింట్లు వస్తాయి. హ్యాండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలండి. చూడండి దీనికి మధ్యలోకి ఇలా తీసేసి ఈ మార్కింగ్ 1 ఇంచ్, ఈ నాచు దగ్గర నుంచి 1 ఇంచ్ యువతలకి ఇక్కడ సంక దగ్గర నాచు ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లకు మధ్యలో ఇలా లోతు తీసేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు వచ్చేటట్టు తీసుకోండి. ఇంతే అండి. ఫ్రంట్ లోతు తీసిన తర్వాత ఇక్కడ మనము ఇది మనకి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక నాచు పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా తీసేయండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి మనకు జాయింట్లు వస్తాయి కదా, మనకు ఆల్రెడీ కొంచెం ముక్క మిగిలే ఉంటుంది కదా, మిగిలిన ముక్కలో నుంచి ఇక్కడ జాయింట్స్ కోసం అయితే కట్ చేసుకోండి. ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మనం కుట్టినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోవాలి. మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసేసుకొని చూడండి ఇక్కడ సైడ్కి 2 ఇంచులు ఖర్చుకి చూసుకొని తీసేసుకోండి. ఈ జాయింట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, అలాగే టెన్షన్ పడుతుంటారు. కట్ వర్క్ని కుట్టడానికి కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలో చిన్న చిన్న టిప్స్తో అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా చూపిస్తాను అండి. నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా అందరు చూడండి. కట్ వర్క్ బ్లౌజ్ని నార్మల్గా మనం కుట్టేస్తే ఆ లుక్ అయితే ఉండదండి. బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వర్క్ బ్లౌజ్ని కూడా తీసేసుకొని దీనిపైన పరుచుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నా అండి. చూడండి మొత్తం కింద కట్ వర్క్ వచ్చింది కదా, పైన మొత్తం బూటీస్ వచ్చాయి. హ్యాండ్ని ఇలా నీట్గా చూసుకొని ఫస్ట్ హ్యాండ్ని కట్ చేసుకుంటున్నా పైన పరిచేసి. చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మా వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకైతే మా వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. హ్యాండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేయాలి. ఇలా సెంటర్కి చూసుకోండి కరెక్ట్గా. చూడండి ఇలా సెంటర్ చూసుకొని ఒక సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ కుట్టినప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది. కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ చేసేసి ఈ వర్క్ ఒకసారి ఇలా చూసుకోండి. అవతల సైడ్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని నీట్గా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని దీనిపైన వేసేసి కట్ చేసేయాలి. ఇక్కడ కూడా మనం నెక్ రౌండ్ అయితే కట్ చేయకూడదు. చూడండి నెక్ రౌండ్ కట్ చేయకుండా ఇలా ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వదిలేసి, కొత్తగా కుట్టేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఖర్చే వదిలేసేయండి. సైడ్కి ఇలా కొంచెం ఖర్చు ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసేయాలి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి వర్క్ బ్లౌజులకి అయితే. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత కొంచెం హ్యాండ్కి ఏదన్నా తగ్గిందంటే మనం జాయింట్ చేసామంటే కనిపిస్తుంది అనమాట జాయింట్స్. అదే కనుక మనం ఫ్రంట్కి కొంచెం జాయింట్స్ ఈ సైడ్కి వేసినా సరే ఫ్రంట్ పార్ట్కి కనిపించదు. కాబట్టి ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ని అయితే కట్ చేసేయాలి. ఫ్రంట్ సైడ్ మనకి సైడ్కి ఒకవేళ చిన్న జాయింట్స్ వచ్చినా సరే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే జాయింట్స్ వస్తాయండి. అందుకని మనం ఫ్రంట్ లాస్ట్కి కట్ చేసినట్టయితే ఫ్రంట్కి జాయింట్లు వచ్చినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఈ సైడ్కి ఇక్కడ పైన మిగిలిన ముక్కలు ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే వచ్చేస్తాయి. అంతేనండి, కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, కట్ వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.